హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈ వీడియోలో 100కి పైగా ప్రీమియం తెలుగు ఫాంట్స్ ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాటిని ఫోటోషాప్ లోకి ఎలా లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇంకా లేట్ లేకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మీ డివైస్ లో ఉన్న బ్రౌజర్ ని అయితే ఓపెన్ చేయండి. సో అక్కడ సెర్చ్ లో తెలుగు ఫాంట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. మనకి ఇలా అయితే వస్తుంది. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ తెలుగు ఫాంట్స్ అనమాట. మనం ఇలా స్క్రోల్ చేసే కొద్ది వస్తూనే ఉంటాయి. సో నేను దీంట్లోని ఒక ఫాంట్ ని అయితే క్లిక్ చేస్తున్నాను. అన్నమయ్య బోల్డ్ అయితే క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఫాంట్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడింగ్ అన్నమయ్య బోల్డ్ అని చెప్పి వస్తుంది. సో మనకి 2 to 3 seconds అయితే పడుతుంది డౌన్లోడ్ కావడానికి. ఇన్ కేస్ మీకు డౌన్లోడ్ కాకపోతే గానీ ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుని ఆ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు నచ్చిన ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను కొన్ని ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో వన్స్ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయ్యాక ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసి ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసుకుంటే మనం డౌన్లోడ్ చేసుకున్న తెలుగు ఫాంట్స్ అనే జిప్ ఫైల్ ఫార్మాట్ లో అయితే ఉంటాయి. సో వీటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో నేను వీటిని ఇక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేయను, వీటన్నిటిని కాపీ చేసి నేను ఆల్రెడీ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఆ ఫైల్ లో అయితే పేస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, బట్ సిస్టమ్ మొత్తం క్లమ్జీ అయిపోతుంది. సో వీటిని కాపీ చేసుకుని నేను ఆ ఫోల్డర్ లో అయితే పేస్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ తెలుగు ఫాంట్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫాంట్స్ అనేది ఫోటోషాప్ లో లోడ్ చేసుకోవాలనుకుంటే గానీ ఇక్కడ మౌస్ ని లెఫ్ట్ క్లిక్ అయితే చేయండి, మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ 2 అని చెప్పి ఆ ఫోల్డర్ నేమ్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇంకో ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఏదైతే మనం జిప్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసామో ఆ జిప్ ఫైల్ నేమ్ తోటి మనకు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇలా ఇక్కడ ఉన్న జిప్ ఫైల్స్ అన్నిటిని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి మీ టైం అయితే వేస్ట్ చేయను. ఇంకొక 2 జిప్ ఫైల్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ఫోటోషాప్ లోకి ఎలా లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో టోటల్ గా నేను 3 జిప్ ఫైల్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో నేను వీటిలో ఒక దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డర్ అయితే ఉంటది, దాన్ని అయితే మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్ లో పేపర్ లా ఉంటది, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మనకి ఇన్స్టాల్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే చాలు. సో ఆటోమేటిక్ గా ఫోటోషాప్ లోకి అయితే లోడ్ అయిపోతుంది ఆ ఫాంట్ అనేది. సో ఇప్పుడు నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను, వచ్చేసి ఫోటోషాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి ఇక్కడ నేను హాయ్ ఎవ్రీవన్ అని చెప్పి టెక్స్ట్ అయితే ఇచ్చాను. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫాంట్ వచ్చేసి అన్నమయ్య బోల్డ్. సో దాన్ని అయితే ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. సో ఇలా సెర్చ్ చేసుకుంటే టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఆ ఫాంట్ నేమ్ అయితే సెర్చ్ చేయండి. సో నేను అన్నమయ్య అని చెప్పి సెర్చ్ చేయగానే ఆ ఫాంట్ అయితే వచ్చింది. సో దాన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఫాంట్ స్టైల్ అయితే చేంజ్ అయ్యింది. సో ఇది ఇంగ్లీష్ లో ఉండడం వల్ల మీకైతే డిఫరెన్స్ తెలియట్లేదు. సో నేను తెలుగులో అయితే కాపీ పేస్ట్ చేస్తాను, ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫాంట్ స్టైల్ అయితే చేంజ్ అయింది. సో గైస్, ఇలా తెలుగు ఫాంట్స్ అనేది మనం ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అండ్ అలాగే చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని ఒక మోటివేషన్ కింద అయితే ఉంటది. సో దీని మీద అయితే ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.